హాయ్ అందరికీ. ఈరోజు నేను అమ్మ చేసిన ఆలు కుర్మా చూపిస్తున్నానండి. ఇది చపాతీలో కానీ వెజ్ బిర్యానీలో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన ఏమేంటి అంటే సాల్ట్ వేసుకొని వాటర్లో ఆలూస్ ఒక 3 ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత చిల్లీ, నెక్స్ట్ ఒక 2 టమాటాలు, ఒక క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని నేనైతే ఒక గంట ఆయిల్ వేసానండి. ఇది వేడయ్యేంత వరకు చూసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తిరగమాత గింజలు, జీలకర్ర అన్నీ వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసి కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసి వేపుకోండి మంచిగా. నెక్స్ట్ టమాటా కూడా వేసేసి కొంచెం ఇదంతా వేగేంత వరకు వేపుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. మీకు ఎంతైతే సరిపోద్ది అనిపిస్తే అంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. మిర్చి వేసాం కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు నూనె అంతా పైకి వచ్చాక కొంచెం గరం మసాలా వేసుకోండి. నేను వచ్చేసి ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని మంచిగా వేపుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక కప్ పెరుగు వేసుకోండి. ఒక 1.5 కప్పు అలా పెరుగు వేసుకోండి. మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత పెరుగు వేసుకొని సిమ్లో పెట్టుకొని పోయి మంచిగా వేపుకోవాలి. నెక్స్ట్ కర్రీలో నుంచి ఇట్లా నూనెంతా పైకి వచ్చేసాక ముందుగా మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు వేసేసి మంచిగా కలుపుకోండి. గ్రేవీలో ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి ఆలు కుర్మా రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.